నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఆసక్తి రాష్ట్రానికి విజ్ఞాన భాగస్వామిగా ఉండాలని స్టాన్ఫోర్డ్ కు చంద్రబాబు ఆహ్వానం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 6 నెలల్లోనే విచారణ పూర్తి అమల్లోకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాల చట్టం ప్రభుత్వ పరం కానున్న అక్రమాస్తులు తెలంగాణలో భారీగా పెరిగిన పీజీ వైద్య విద్యా రుసుములు ప్రైవేటు మైనార్టీ కళాశాలల్లో ఏడాదికి 2 నుంచి 13 రెట్లు పెంపు కొత్తగా ప్రవాస భారతీయ స్వేచ్ఛ కోటాలు బోధన్ కుంభకోణంలో కొత్త కోణం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ దస్త్రాలు సహకరించిన అధికారుల జాబితా సిద్దం చేస్తున్న తెలంగాణ సిఐడి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం మెట్రో స్తంభాన్ని ఢీకొన్న కారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడి మృతి ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మత పెద్దలతో ప్రధాని మోదీ చర్చలు రాజకీయాలకు ఆస్కారం లేకుండా సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి కుల్భూషణ్ జాదవ్ కేసులో ఫలిస్తున్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఫిన్టెక్ డేటా సెంటర్స్ ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరణే లక్ష్యంగా అగ్రగామి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ మేరకు విస్పష్ట హామీ ఇచ్చింది ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్కు విజ్ఞాన భాగస్వామిగా ఉండాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం అమెరికా పర్యటన తుది దశకు చేరుకుంది 6వ రోజు పర్యటనలో భాగంగా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం సందర్శించిన చంద్రబాబు సమాజ భవితను నిర్ణయించేది విద్య మాత్రమేనని అన్నారు పాలనా వ్యవహారాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఏపీని వైజ్ఞానిక రాష్ట్రంగా మలచాలన్నది లక్ష్యమని స్పష్టం చేశారు స్టాన్ఫోర్డ్ తమ విజ్ఞాన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు అవకాశాలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ప్రజెంటేషన్ ఇచ్చారు స్టాన్ఫోర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన ముందస్తు ఆరోగ్య రక్షణ నిపుణులు తమ ప్రత్యేకతలను చంద్రబాబు బృందానికి వివరించారు మున్ముందు ఏ వ్యక్తి ఏ అనారోగ్యానికి గురికాబోతున్నారో పసిగట్టి నివారణ నియంత్రణ చర్యలు తీసుకోవడం స్టాన్ఫోర్డ్ మెడికల్ స్కూల్ ప్రత్యేకతలుగా తెలిపారు ఫిన్టెక్ డేటా సెంటర్స్ ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరణకు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాలని అగ్రగామి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భావిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఆ సంస్థ అధ్యక్షుడు సీఓఓ జెన్నిఫర్ జాన్సన్ వివిధ అంశాలపై చర్చించారు విశాఖలో ఇటీవల జరిగిన ఫిన్టెక్ సదస్సు ఎంతో భరోసా కలిగించిందని సముద్రం అభిముఖంగా మంచి ప్రదేశం చూపిస్తే క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు పరిజ్ఞానం తెలివితేటల విషయంలో ఏపీ ఎప్పుడూ ముందుంటుందన్న చంద్రబాబు ఫ్రాంక్లిన్ను ఆదర్శంగా తీసుకుని మిగిలిన సంస్థలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతాయని చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి బృందం గ్లోబల్ ఫౌండరీస్ ప్రతినిధులతోనూ సమావేశమైంది అర్ధరాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇంట్లో విషాదం నింపింది జూబ్లీహిల్స్లో వేగంగా వచ్చిన బెంచ్ కారు మెట్రో పిల్లర్ను ఢీకొంది అందులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు వారిని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు మృతుల్లో మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ అతని స్నేహితుడు రాజారావు ఉన్నారు ప్రమాద వార్త తెలిసిన వెంటనే లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు ప్రస్తుతం నిషిత్ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్గా కొనసాగుతున్నారు ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది తెలంగాణలో బోధన్ చలానాల కుంభకోణంలో కొత్త కోణం ఆవిష్కృతమైంది అన్ని స్థాయిల్లోని అధికారులకు నోట్లను ఎరవేసి కోట్లు మింగేసిన అక్రమార్కుల బాగోతాన్ని సీఐడి బయటపెడుతోంది ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సిన దస్త్రాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన విషయాన్ని సీఐడి నిగ్గు తేల్చింది ఇవన్నీ ఎవరి సహకారంతో బయటకు వెళ్లాయో ఆరా తీస్తున్నారు తెలంగాణలో వాణిజ్య పనుల శాఖ బోధన్ సర్కిల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి టాక్స్ కన్సల్టెంట్ శివరాజు ముఠా ప్రలోభాలకు లొంగిపోయిన కొందరు ప్రభుత్వ అధికారులు
వారు చెప్పినట్లు నడుచుకుని ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన కోట్ల రూపాయల వ్యాట్కు గండికొట్టారు. అదంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లింది. మొదట్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులను అక్రమార్కులు ప్రలోభపెట్టారు. నిందితులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలతో దర్యాప్తు అధికారి సిఐడి డీఎస్పీ విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. అప్పటి వరకు నత్తనడకన సాగిన దర్యాప్తు ఆ తరువాతే వేగం పుంజుకుంది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా పర్యవేక్షిస్తుండడం, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తరచూ సమీక్ష చేస్తున్నందున ప్రత్యేక బృందాలతో ఆధారాలు సేకరించే పనిని సిఐడి వేగవంతం చేసింది. బోధన్లోని ఓ ఇంటిపై సిఐడి అధికారులు దాడి చేసి అందులో ఉన్న 6 బీరువాలు తెరచి చూశారు. వాటిలో వాణిజ్య పనుల శాఖకు చెందిన రికార్డులు, 5,500 చలానాలు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఇంటి యజమానిని ప్రశ్నించగా శివరాజే అద్దెకు తీసుకున్నాడని తేలింది. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సిన వందల దస్త్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతికి ఎలా చేరాయనే కోణంలో సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. శివరాజ్ ముఠా చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన అధికారులు, సిబ్బంది ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. వాణిజ్య పనుల శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతోనే రికార్డులు బయటకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు. చలానాల్లో ఉన్న తేదీల వారీగా వాటిపై ఉన్న అధికారుల సంతకాలను పరిశీలించి కుంభకోణంలో భాగస్వాములైన వారి జాబితా తయారు చేస్తున్నారు. తెలంగాణలో ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో పీజీ వైద్య విద్యా రుసుములు భారీగా పెరిగాయి. ఏడాదికి 2 నుంచి 13 రెట్ల మేరకు రుసుములు పెంచుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కన్వీనర్ కోటా ఫీజు 3,20,000 నుంచి 6,90,000కు, యాజమాన్య కోటా ఫీజు 5,80,000 నుంచి 24,20,000కు పెంచింది. కొత్తగా యాజమాన్య స్వేచ్ఛ, ప్రవాస భారతీయ కోటాను ప్రవేశపెట్టారు. కన్వీనర్ కోటాలో ప్రీ క్లినికల్ కోర్సులకు 3,60,000, పారా క్లినికల్ కోర్సులకు 6,60,000, క్లినికల్ కోర్సులకు 6,90,000 రూపాయల ఫీజు ఖరారు చేశారు. యాజమాన్య కోటాలో ప్రీ క్లినికల్ కోర్సులకు 3,60,000, పారా క్లినికల్ కోర్సులకు 6,90,000, క్లినికల్ కోర్సులకు 24,20,000 వార్షిక బోధనా రుసుములు ఖరారు చేశారు. పీజీ దంతవైద్య కోర్సుల ఫీజులు కూడా మరింతగా పెరిగాయి. కన్వీనర్ కోటాలో దంతవైద్య పారా క్లినికల్ కోర్సులకు 5,25,000, క్లినికల్ కోర్సులకు 5,50,000, యాజమాన్య కోటాలో పారా క్లినికల్ కోర్సులకు 7 లక్షలు, క్లినికల్ కోర్సులకు 10 లక్షలు నిర్ణయించారు. యాజమాన్య స్వేచ్ఛ, ఎన్ఆర్ఐ కోటాలో పారా క్లినికల్ కోర్సులకు 8 లక్షలు, క్లినికల్ కోర్సులకు 15 లక్షలు ఖరారు చేశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రజాసేవకుల పరిధిలోకొచ్చే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇకపై 6 నెలల్లో విచారణ పూర్తి కానుంది. వారి అక్రమాస్తులు ప్రభుత్వ పరం కానున్నాయి. అందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాల చట్టం 2016ను ఏపీ సర్కార్ అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన గెజిట్ను విడుదల చేశారు. 2015 సెప్టెంబర్లోనే ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఈ చట్టం విధి విధానాల ప్రకారం హైకోర్టుతో సంప్రదింపులు జరిపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానానికి ప్రిసైడింగ్ జడ్జిని నియమించనుంది. ప్రభుత్వ ఉద్యోగిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉంటే ఈ కేసును ప్రత్యేక న్యాయస్థానం పరిధిలో విచారించనున్నారు. 6 నెలల్లోగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనుంది. వెంటనే నిందితుడికి సంబంధించిన అక్రమ ఆస్తుల స్వాధీనం జరిగేలా తాజా మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాయి. 3 సార్లు తలాక్ చెప్పే అంశాన్ని రాజకీయం చేసే వీలు కల్పించవద్దని తనను కలిసిన ముస్లిం మత పెద్దల్ని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జమాయత్ ఉలేమా ఈ హింద్కు చెందిన ప్రతినిధులు మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించగా దేశంలోని ఏ పౌరుని పట్ల ప్రభుత్వం వివక్ష చూపదని, భావితరాలు ఉగ్రవాదం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. తలాక్పై ప్రధాని తీసుకుంటున్న చర్యల్ని జమాయత్ ఉలేమా ఈ హింద్ ప్రతినిధులు ప్రశంసించారు. మోదీపై దేశ ప్రజలకున్న విశ్వాసమే అన్ని వర్గాల ప్రగతికి కారణమవుతుందని కితాబిచ్చారు. నవభారత్ నిర్మాణంలో ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారని, దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ముస్లిం మత పెద్దలు ప్రధానికి మాటిచ్చారు. దేశ వ్యతిరేక శక్తుల ఆటలు సాగనివ్వబోమన్నారు. గూఢచర్య ఆరోపణలతో భారత్కు చెందిన కుల్భూషణ్ జాదవ్కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది.
పాక్ చర్యల్ని ఖండిస్తూ భారత్ వేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నావికా దళం నుంచి పదవీ విరమణ చేసిన జాదవ్ వ్యాపార నిమిత్తం ఇరాన్లో ఉండగా ఆయన్ని అపహరించిన పాక్ దళాలు బలూచిస్తాన్లో జాదవ్ను అరెస్టు చేసినట్లు తప్పుగా చూపినట్లు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ వాదించింది. జాదవ్ను కలిసేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వకుండా వియత్నాం ఒప్పంద ఉల్లంఘనకు పాక్ పాల్పడిందని భారత్ ఆరోపించింది. ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ తక్షణం ఆదేశాలు జారీ చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కుల్భూషణ్ జాదవ్కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని కుల్భూషణ్ తల్లికి చేరవేశారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో 36 లక్షల ఎల్ఈడీ బల్బులు అమరుస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ నుంచి ప్రారంభించిన ఆయన ఈ స్ఫూర్తితో ఎంపిక చేసిన గ్రామాల్లో 45 రోజుల్లోనే 5 లక్షల పైచిలుకు బల్బుల్ని మార్చనున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయన్న లోకేష్ తద్వారా గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గి ఇంధనాన్ని పొదుపు చేయాలన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని తెలిపారు. 19 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు మనం వేసిన రోడ్డు మీద నడవాలా, మనం వేసిన ఎల్ఈడి లైట్ల కింద నడవాలా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, రాబోయే 2 సంవత్సరాలు ఈ కార్యక్రమం పూర్తి చేయాలని పదే వాళ్ళు కోరటం జరిగింది. అన్ని హ్యాబిటేషన్ లో లేవు లైట్లు. నేను ఒక్కటే నిర్ణయించా, రాబోయే సంవత్సరంలో 36 లక్షల లైట్లు మనం బిగించాలి. అంటే రోజుకి 10,000 లైట్లు. భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేదు, చరిత్ర మళ్ళీ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ మంత్రి పదవి చేపట్టాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం హెచ్సీఎల్ చైర్మన్ శివనాడార్తో సమావేశమై ఏపీలో హెచ్సీఎల్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతి పత్రాలు అందజేయనున్నారు. తరువాత తైవాన్ ప్రతినిధులతో సమావేశమై తయారీ రంగంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చిస్తారు. ఏపీలో 4,282 గ్రామాల్ని కలుపుతూ 7,732 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలన్న ప్రణాళికకు అవసరమయ్యే 4,000 కోట్ల రూపాయల్ని ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ది బ్యాంకు ద్వారా పొందేందుకు సహకరించాలని జైట్లీని కోరనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి నరేంద్ర సింగ్ ను కలిసి పంచాయతీల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర అనుసంధానంతో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఆ తర్వాత వివిధ సెల్ ఫోన్ తయారీ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యి శ్రీసిటీ సెజ్ లో రెడ్మీ ఫోన్లు తయారు చేస్తున్న విధానంతో పాటు వారికి కల్పించిన సదుపాయాల్ని వివరిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హాతో సమావేశమై ఉపాధి హామీ పథకం పని దినాలు, వేతనాల పెంపు, ఏపీకి రావాల్సిన బకాయిలపై చర్చిస్తారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు అకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి. ఈదురుగాలులకు చాలా చోట్ల కటౌట్లు, ఫ్లెక్సీలు, రేకులతో నిర్మించిన ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నగరంలో అనేక చోట్ల భారీ సంఖ్యలో చెట్లు, స్తంభాలు నేలకూలాయి. భారీ వర్షానికి రహదారులపై నీరు పొంగిపొర్లి వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడ్డాయి. వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. గాలివాన ప్రభావం విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ అత్యవసర విభాగం, విపత్తు నిర్వహణ విభాగం సిబ్బందిని రంగంలోకి దించారు. వర్షం సమాచారం అందుకున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసీహుద్దీన్ స్వయంగా కాలనీల్లో తిరుగుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న రవాణా రంగ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ఇవాళ విజయవాడలో కీలక సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు మహేందర్ రెడ్డి, అచ్చెన్నాయుడు, రవాణా శాఖ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల వినియోగం, విభజనతో పాటు ఉద్యోగుల అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా వాహనాల పర్మిట్ల జారీపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీకి హైదరాబాద్ లో ఉన్న 14 ఉమ్మడి ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కోరుతోంది. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల విషయంలోనూ వివాదం నెలకొంది. హైదరాబాద్ తార్నాక ఆసుపత్రిలో వైద్యం నిరాకరణ, ఆర్టీసీ సిబ్బంది విభజన తీరుపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశాన్ని వాదోపవాదాలకు వేదికగా కాకుండా పరస్పరం సహకరించుకునే దిశగా నిర్వహించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీకి సంబంధించిన కొన్ని సమస్యలకు మాత్రమే ఈ సమావేశం పరిష్కారం చూపిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య అన్నారు. కాలేదు మరి ఆ ఇష్యూస్ మరి డిస్కస్ చేసుకుంటారు. ఏమనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు. షేలాబిడా కమిటీకి రిపోర్ట్ ఇవ్వాలి కదా, మనం బోర్డు మీటింగ్ అయిన తర్వాత దానికి శాంక్టిటీ వస్తుంది కదా. హైదరాబాద్కి బస్సులు ఉన్నాయి ఇప్పుడు, అది కొన్ని అఫ్ కోర్స్ కొంత ట్రావెల్ ప్యాటర్న్ కూడా చేంజ్ వస్తుంది కదా, గ్రాడ్యువల్గా చేంజ్ చేయాలన్నట్టు అవసరం కూడా ఉంది. అది గురుకుల విద్యా సంస్థల్లో టీజీటీ, పీజీటీ భాషా పోస్టులకు జూన్ 14న ప్రత్యేకంగా ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. టీజీటీ, పీజీటీ, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పోస్టులకు జూన్ 14న ప్రాథమిక పరీక్ష ఉంటుంది. పీజీటీ, టీజీటీ, పీడీ, ఇతర సబ్జెక్టుల పోస్టులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ నెల 31న పరీక్ష నిర్వహిస్తారు. ఒకే రోజున పరీక్ష ఉంటే భాష, ఇతర సబ్జెక్టు పోస్టులకు అర్హత ఉన్నవారు నష్టపోతారన్న ఉద్దేశంతో భాషా పోస్టులకు మరో రోజున పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలలో మదర్ బోర్డుల్ని మార్చడం ద్వారా సులభంగా ట్యాంపర్ చేయొచ్చని ఢిల్లీ శాసనసభలో ఆప్ ఎమ్మెల్యే చేసిన ప్రదర్శనను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ప్రదర్శనకు ఉపయోగించిన యంత్రం ఎన్నికల కోసం తాము వినియోగించే ఈవీఎం మాదిరిగా లేదని తేల్చి చెప్పింది. నకిలీ యంత్రాల్ని ముందే ప్రోగ్రాం చేయొచ్చని, అంతమాత్రాన తాము వాడే ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని అనుకోవడం సరికాదని అభిప్రాయపడింది. తాము వాడే యంత్రాలు సాంకేతికంగా భద్రమైనవని నొక్కి ఒక్కాణించింది. ఇలాంటి నకిలీ యంత్రాల ప్రదర్శనతో విఘ్నులైన ఓటర్లను తప్పుదారి పట్టించలేరని ఈసీ ఘాటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో ప్రదర్శించిన ఈవీఎంను కంట్రోల్ యూనిట్తో అనుసంధానించలేదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో వాడే యంత్రాలు కంట్రోల్ యూనిట్తో అనుసంధానించి ఉంటాయని, ఒక మీట నొక్కితే మిగిలిన మీటలు పనిచేయవని ఈసీ అధికారులు పేర్కొన్నారు. వేర్వేరు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి లండన్ పరారైన ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. న్యాయస్థానాల ఆదేశాల్ని మాల్యా బేఖాతరు చేస్తున్నారంటూ భారతీయ స్టేట్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల సమాఖ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశించినా మాల్యా తన ఆస్తుల వివరాల్ని పూర్తిగా వెల్లడించలేదని బ్యాంకుల సమాఖ్య వివరించింది. యునైటెడ్ స్పిరిట్స్ ను డియాజియో సంస్థకు విక్రయించడం ద్వారా వచ్చిన $40 మిలియన్ లెక్కల్లో చూపలేదని నివేదించింది. ఆ సొమ్మును మాల్యా రుణాల చెల్లింపునకు ఉపయోగించకుండా తన కుమారుడి ఖాతాకు బదిలీ చేశారన్న బ్యాంకుల సమాఖ్య వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మాల్యాను దోషిగా తేల్చిన కోర్టు ధిక్కరణకు ఎంత శిక్ష వెయ్యారన్న దానిపై వాదనలు వినిపించేందుకు జూలై 10న తమ ముందు హాజరు కావాలని మాల్యాకు సమన్లు జారీ చేసింది. దాదాపు 9,000 కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టిన మాల్యా ఇప్పటికే అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. లండన్లో ఉన్న ఆయన్ను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండగా ఆయనపై దేశ బహిష్కరణ వేటు వేసే అంశంపై లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు విచారణ ప్రారంభించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.7% వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత రూపంలో ఎదురైన తాత్కాలిక ఇబ్బందులన్నీ ఈ ఏడాదిలోనే సమసిపోతాయని విశ్లేషించింది. మంచి వర్షాలు పడటం సహా ప్రభుత్వ సంస్కరణలతో వచ్చే అదనపు ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో 7.2% వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్ లెక్కగట్టింది. ఈ వృద్ధి 2018-19 నాటికి 7.7%కి చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై
రూపొందించిన తాజా నివేదికలో అంచనా వేసింది. అయితే బ్యాంకులు, వేర్వేరు కార్పొరేట్ సంస్థలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం సహా ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిస్తూ ఆర్బీఐ రూపొందిస్తున్న ద్రవ్య పరపతి విధానం స్వల్పకాలిక వృద్దిపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి వివరించింది. అదే సమయంలో వ్యవసాయ విపణి సామర్థ్యం పెంపునకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంస్థాగత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. రైతులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించాలని, పెట్టుబడి రాయితీల్ని నగదు బదిలీ ద్వారా అందించాలని IMF సూచించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఆసక్తి. రాష్ట్రానికి విజ్ఞాన భాగస్వామిగా ఉండాలని స్టాన్ఫోర్డ్కు చంద్రబాబు ఆహ్వానం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 6 నెలల్లోనే విచారణ పూర్తి. అమల్లోకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాల చట్టం, ప్రభుత్వ పరం కానున్న అక్రమాస్తులు. తెలంగాణలో భారీగా పెరిగిన పీజీ వైద్య విద్యా రుసుములు. ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో ఏడాదికి 2 నుంచి 13 రెట్లు పెంపు. కొత్తగా ప్రవాస భారతీయ స్వేచ్ఛ కోటాలు. బోధన్ కుంభకోణంలో కొత్త కోణం. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ దస్త్రాలు. సహకరించిన అధికారుల జాబితా సిద్దం చేస్తున్న తెలంగాణ సిఐడి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం. మెట్రో స్తంభాన్ని ఢీకొన్న కారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడి మృతి. ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మత పెద్దలతో ప్రధాని మోదీ చర్చలు. రాజకీయాలకు ఆస్కారం లేకుండా సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి. కుల్భూషణ్ జాదవ్ కేసులో ఫలిస్తున్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు. ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు.